1వ తారీఖు వచ్చిందంటే చాలు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సారు మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి లీడర్లు ఎవ్వళ్ళు ఏ పని పెట్టుకోరు. పనులన్నీ ఇడిచిపెట్టి ఊర్ల పొంటి తిరుగుకుంటా పబ్లిక్ ను కలుసుకుంటుంటారు. అందరికందరూ పైసల కట్టలు పట్టుకొని ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచిపెడుతుంటారు. ఆగో అట్లనే ఈసారి కూడా సీఎం సార్ పెన్షన్ పైసలు పంచిపెట్టే తందుకు పోయిండు. మరి ఏడాడే తిరిగిండు, ఏమేమి ముచ్చట్టు చెప్పిండు, ఇవాళ పొద్దంతా ఎట్లెట్లా నడిచింది సార్ ప్రయాణం అంతా అరుసుకునొద్దాం పర్రి. క్షణం తీరికలేదు ఇలా ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు సార్కు. పబ్లిక్ లో తిరుగుడు, పోయిన కాడల్లో ముచ్చట్లు చెప్పుడు. ఓ రోజు పింఛన్లు పంచుకుంటూనే ఇంకో రోజు వ్యాక్సిన్లు పంచిండు ఇవాళ సీఎం సారు. విజయనగరం జిల్లాలో తిరిగేతందుకు పోయి చీపురుపల్లిలో ఆడోళ్లకు వ్యాక్సిన్లు వేసేటి కార్యాన్ని సాల్వ్ చేసిండు. ఆడంక మీటింగ్ లో మాట్లాడుకుంటా పబ్లిక్ కు బొచ్చడు ముచ్చట్లు చెప్పిండు సారు. నేను ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, 14-15 సంవత్సరాలుండే ఆడపిల్లలందరూ 100% మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నీ పిల్లవాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకూడదంటే హెచ్పివి వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సర్కార్ తరపుకించి ఆడోళ్ళందరికీ పుక్కట్లనే హెచ్పివి వ్యాక్సిన్ వేపిస్తారట. ఆడోళ్ళకే ఎందుకంటే దాని వెనుక కూడా కథ ఉంది. మళ్ళా గా సూది మంది వేసుకుంటే ఆడోళ్ళకు అడ్డమైన క్యాన్సర్ రోగం రాకుండా ఆపుతుందట. నువ్వు ఆడోళ్ళకు వచ్చేటి దాంట్లో ఎక్కువ మంది దానికి రొమ్ము క్యాన్సర్లే వస్తున్నాయట. అది రాకుండా ఆపేతందుకు ముందుగాలకి వ్యాక్సిన్లు ఇస్తున్నాం అనేది సార్ అంటున్న మాట. అంతేకాదు నెల నెల ఎంత పెన్షన్లు పంచుతుందో కూడా లెక్కలు చెప్పిండు కొడుతుగా సీఎం సారే. నేను 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. 62,76,322 మందికి ఇస్తున్నాం. నెలవారీగా 2,726 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మరి నెల నెల యాడికో కాడికి సారి పోతూనే ఉంటాడు, పెన్షన్లు పంచుతూనే ఉంటాడు. అటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరి జాగలాలు పెన్షన్లు పంచి పెడతానే ఉంటారు కూడా. ఇగేటు 1వ తారీఖు నాడు ఐతారం అవుతుందని ఓ నాడు ముందుగానే పింఛన్లు పంచేటి కార్యం పెట్టుకుని అన్నట్టు ఈ బాలికి ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు.